ఎలా ఉంది సిరాజ్ మూవీ? గేమ్ చేంజర్. అది ఏమంటారు, ఎడ్యుకేషన్ పరంగా న్యాయం గురించి ఉంది. అంటే ఇప్పుడు లైక్ ఫర్ జస్టిస్ దే ఆర్ ఫైటింగ్. అంటే ఇప్పుడు వేరే వేరే పొలిటీషియన్స్ అందరూ అన్యాయంగా వాళ్ళ స్వార్థం గురించి లైక్ సెల్ఫిష్ గా తరంగా వాళ్ళు ఏమంటారు మొత్తం దొంగ ఓట్లేసి అలా చాలా చేసి వాళ్ళ స్వార్థం గురించి పీపుల్కి సర్వ్ చేయకుండా లెక్క చేయకుండా వాళ్ళే డబ్బులు అలా అలా వాళ్ళే ఏమంటారు సర్వ్ చేసుకుంటున్నారు. అది కాకూడదని రామ్ చరణ్ అంకిల్ జస్టిస్ కోసం పోరాడి ఒక పార్టీ క్రియేట్ చేసి ఆ పార్టీ ఏమంటారు డబ్బులు లేకుండా అంటే ఆ డబ్బులు పంచడం అవన్నీ లేకుండా న్యాయంగా ఏమంటారు సర్వీస్ చేయాలని చూసింది. ఇప్పుడు మనకి ఇంకొక మెసేజ్ ఈ మూవీ ద్వారా ఏంటంటే మనం కోపం గురించి ఉంది ఏమంటారు ఈ మూవీలో. ఎలా అంటే ఇప్పుడు కోపం పడితే మన నియర్ అండ్ డియర్ వన్స్ ఏమంటారు ఫీల్ అయిపోతారు, అరే ఈ కోపంగా ఉన్నాడే ఇప్పుడు ఏంటంటే ఏమవుద్ది. అలా కాకుండా ఒక అడ్మినిస్ట్రేషన్ ఒక పొజిషన్ లో కోపడితే ఆ కోపంకి ఒక రైట్ ఉంటుంది, అంటే న్యాయం లైక్ జస్టిస్ గా. అంటే ఈ కోపము రైట్స్ గురించి, అంటే ఇప్పుడు ఒక తప్పు చేస్తే వాటి మీద కోపపడి వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు. అలా అంటే కోపం కూడా కరెక్ట్ అనేది చెప్పను నేను. లైక్ అంటే ఆ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసి సిస్టమ్ లో కూర్చొని అంటే ఒక మంచి అధికారంలో కూర్చొని సిస్టమ్ ని కరెక్ట్ చేయొచ్చు. ఏదైతే కోపాన్ని ఉందో అది ఓపిక, అంటే కోపాన్ని ఓపికగా తీసుకుని సహనంగా కంట్రోల్ చేయొచ్చు మీకు, అంతే కదా? ఓకే, ఇంకా నిన్న చూసిన కదా ఇంకోటి ఇప్పుడు మనము ఈ ఫైటింగ్ సీన్స్, సాంగ్ సీన్స్ ఇంకా ఇవి చేస్తే వల్గర్ సీన్ ఒక్కటి కూడా లేదు. చెప్పాలంటే వల్గర్ సీన్ అయితే ఒక్కటి కూడా లేదు. యాక్చువల్లీ ఒక క్లాస్ సెషన్ లాగా ఉంది, అంటే పాలిటిక్స్ క్లాస్ సెషన్ లాగా. అంటే అప్పుడు మనకి చూపిస్తారు అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, ఐఏఎస్ కి ఏ పవర్స్ ఉన్నాయి, ఐపీఎస్ కి ఏ పవర్స్ ఉన్నాయి. అంటే రామ్ చరణ్ అంకుల్ ఐఏఎస్ కి ఏం పవర్స్ ఉంటాయో అవన్నీ ఒక షార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే ఎస్జే సూర్య అంకుల్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంటే కలెక్టర్స్ ఈ పవర్ ఉంటది అని ఆ పవర్స్ ని డిక్లేర్ చేశారు. ఐపీఎస్ ఐఏఎస్ అంటే ఆ పవర్స్ ని డిక్లేర్ చేసి ఒక సెషన్ లాగా, అంటే ఎడ్యుకేషనల్ పరంగా మూవీ చాలా బాగుంది. అంటే ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ కి మన ఫ్యూచర్ ఆఫ్ దిస్ సివిక్స్ డిపార్ట్మెంట్ కి ఇలాంటి మూవీస్ తీస్తే బాగుంటుంది. అంటే మన ప్రజలకి మన నేచర్ కి వీళ్ళందరినీ చూసుకోవడానికి పాలిటిక్స్ అంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ మధ్య మొత్తం చంపడాలు కత్తితో అది ఇది అవే ఉంది. అది కాకుండా ఇప్పుడు మనకి ఒక ఎడ్యుకేషనల్ అంటే ఒక మంచి పరంగా, అంటే ఇప్పుడు ఈ థ్రిల్లర్ మూవీస్ చూస్తే ఏం రాదు, ఇలాంటి మూవీస్ చూస్తే ఏమంటారు ఎవరికైతే తెలీదో వాళ్ళకు కూడా కొంచెం నాలెడ్జ్ వస్తుంది. ఓకే, సో ఇలాంటి సినిమాలు రావాలని కోరుకుంటున్నాం. సో ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ తీసింది శంకర్ గారు. శంకర్ అంకుల్ అసలు ఏమంటారు అతనికి ఐడియాస్ ఎలా వచ్చే తెలియట్లేదు. అంటే ఇప్పుడు రోబో మూవీ ఇలాంటి మూవీ వాళ్ళు గ్రేట్ గా చేశారు. రామ్ చరణ్ అంకుల్ కూడా యాక్టింగ్ చాలా బాగా చేశారు. అంటే ఇప్పుడు ఇప్పుడు రామ్ చరణ్ అంకుల్ కూడా ఏమంటారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మూవీ చాలా బాగుంది, అంటే యూనిక్ గా ఉంది. ఓకే ఓకే, బాగా ఖర్చు పెట్టారు కదా. 3 years చాలా హార్డ్ వర్క్ చేశారు ఈ మూవీ కోసం. అదే సో నీకు తెలియదంటే ఈ సినిమా ఎలా తీయాలన్నా కూడా దిల్ రాజు గారు అంటే ప్రొడ్యూసర్ ఉండాలి. దిల్ రాజు అంకుల్ నీకు తెలుసు కదా, కలిసి తెలుసు ప్రొడ్యూసర్. నీ ఫస్ట్ బర్త్డే కూడా వచ్చారు ఆయన హోటల్ దస్పాలలో. ఫస్ట్ బర్త్డేకి కేక్ కటింగ్ కి దిల్ రాజు గారు వచ్చారు. సో ఆయన దిల్ రాజు సార్ దీనికి ప్రొడ్యూసర్. అంటే బాగుంది, వీళ్ళు ముగ్గురు కలిసి చాలా యూనిక్ గా చేశారు, మంచి సినిమా తీశారు. ఇలాంటి మూవీస్ ఇంకా కంటిన్యూ అయ్యి మొత్తం అందరికి ఎడ్యుకేషన్ అయ్యి ఓట్ చేసే రైట్స్ అవన్నీ చదువుకొని ఇప్పుడు ఈ మూవీలో ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ అన్యాయంగా ఉండే వాళ్ళకి ఎడ్యుకేషన్ తో డిఫెండ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు
ఈ ఎస్జే సూర్య అంకుల్ ఏమంటారు మాట్లాడతారు కదా మినిస్టర్ మీద చేస్తా అంటే రామ్ చరణ్ అంకుల్ గారు రూల్స్ మాట్లాడి అప్పుడు అతన్ని డిఫెండ్ చేస్తారు, అంటే ఎడ్యుకేషనల్ పరంగా డిఫెండ్ చేస్తారు. సో అది నచ్చింది, అంటే ఆ పాయింట్ గ్రేట్ ఉంది. అంటే ఎడ్యుకేషన్ అంటే సివిక్స్ డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ మంచి పేరు, అలా అలా దాని గురించి ఉంది. అంటే టోటల్ గా సినిమా బాగా యూ లైక్. ఓకే, గుడ్ గుడ్. ఐస్ క్రీమ్ నచ్చలేదు. సరే సరే, యూ వాంట్ దిస్? సరే సరే, ఓకే వెళ్దామా? గుడ్ గుడ్. సిరాజ్తో జస్ట్ సినిమా ఎలా ఉందని అడిగితే ఇంత మాట్లాడారనమాట. సో నేను కూడా మూవీ చూశాను. మంచి, సిరాజ్ చెప్పినట్టు అడ్మినిస్ట్రేషన్ గురించి బాగా చెప్పారు. అండ్ నైస్ మూవీ. చూడండి అందరు వెళ్ళి, అన్ని ఉరగాలు చూడొచ్చు. అండ్ అందరికి పిల్లలకి పేరెంట్స్ కి అలా చూడొచ్చు, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళు చూడొచ్చు, నాలెడ్జ్ వస్తుంది. అదే అన్ని వర్గాలు చూడొచ్చు అంతే. గుడ్ గుడ్, థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్. గుడ్ నైట్. అంటే గుడ్ నైట్ కాదు, మనం ఎప్పుడు ప్లే చేస్తాం. ఓకే, గుడ్ బై. గుడ్ బై కూడా కాదు, హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి.